చాలా సంతోషం. మన జీవితంలో మనం అభిమానించే, మనం ప్రేమించే ఒక స్నేహితుడు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా గర్వించి మెచ్చుకుని ఒక సెన్సేషన్ హ్యాపీ అయినటువంటి సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి మా తమ్ముడు గుర్తులేని చిరంజీవి, ఎందుకంటే గారు అంటే మీరు దూరం అయిపోతుంది స్నేహితులు. చిరంజీవి మెగాస్టార్ దాదాపు 10 సంవత్సరాల క్రితం సినిమా నటన మానేస్తే అందరూ ఏమంటారంటే సినిమా మర్చిపోయాడు ఆయన. సినిమా నేను నిజం చెప్పాలి అంటే ఢిల్లీలో మేము ఇద్దరు పక్కనే ఉంటాం, ఇది ఎంపీస్గా. సో ఇద్దరు అప్పుడు కూర్చొని ఉంటాం. నేను చెప్పాను, యూ గాట్ పొటెన్షియల్, డైనమిజం, వెరీ హ్యాండ్సమ్, స్మార్ట్ పర్సనాలిటీ, యూ మస్ట్ యాక్టింగ్. రోజు ఆయన గొడవ చేసేవాడు, మంచి కథ రావాలని చెప్పాడు. కథ నచ్చింది, నటించాడు. దానికి నిర్మాత ఎవరో కాదు, ఆయన ప్రేమించి అభిమానించే ఆయన భార్య, ఆయన అభిమానించే ఆయన కొడుకు, ఇద్దరు నిర్మాతలు కథకి ఏం కావాలి. నిర్మించడం ఒక ఎత్తు అయితే అసలు ఈ ఏమిటి, వయసు ఏమిటి, ఈ నటన ఏమిటి, ఈ యాక్టింగ్ ఏమిటి, అసలు క్రియేట్ చేశాడు. ఆడవాళ్ళు చెప్పలేదు, ఆడవాళ్ళంతా కూడా మెచ్చుకో లోపల ఇలా ఉన్నాడు చిరంజీవి. ఇంత అద్భుతంగా ఈరోజు అమెరికాలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం, 90 కోట్ల పైన 88 కోట్లు తగ్గింది చేయడం, 108 కోట్లు ఒక వారంలో చేయడం, ఇంతవరకు భారతీయ చరిత్రలో రికార్డు.
20 సంవత్సరాల క్రితం నేను స్టేట్ లో తీస్తే నిజం హైదరాబాద్ స్టేట్ లో ₹1 కోటి అప్పుడు కోటి పెట్టి ఇప్పుడు 100 కోట్ల సమానం హైయెస్ట్ క్రియేట్ చేశాను. కానీ ఇంత అచీవ్ చేసిన ఇంత మంచి హీరోయిన్తో అమ్మాయిలతో బ్యూటిఫుల్ గా రొమాంటిక్ డాన్సెస్ చేసిన ఆయన రియల్ హీరో ఎవరంటే వైఫ్ గారు. అందుకనే ఆయన క్రమశిక్షణ, ఆ కల్చర్, సంస్కృతి డౌన్ టు అర్త్ అదొక శక్తి అనమాట. అందుచేతనే ఈరోజు ఇంతమంది యావత్ భారతదేశం తెలుగు వాళ్ళే కాకుండా అన్ని భాషలు కూడా ఈయన ఇంత బాగా 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వయసు చెప్పిన 60 సంవత్సరాలు అంటే 40 ఏళ్ళు నిజంగా చెప్పాలి. 40 ఇయర్స్ లేదు అద్భుతంగా యాక్షన్. ఆ అమ్మాయి హీరోయిన్ రావాల్సింది కొంచెం విషయం ఒక గురించి చెప్పే ఉండొచ్చు. ఆ అమ్మాయితో డాన్సెస్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా చేయడం, ఆ సినిమాలో యాక్ట్ చేయడం కానీ అద్భుతంగా చేశారు. ఏమి చేసినా ఇవన్నీ యువర్ లైఫ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్. యూ మస్ట్ మేక్ యువర్ లైఫ్ ఫినామినల్ ఓన్లీ విత్ హ్యూమన్ టచ్. దట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్ టచ్, ది మ్యాన్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అండ్ లవ్ పీపుల్, టేక్ రెస్పెక్ట్. దట్ ఈస్ ది చిరంజీవి యాక్చువల్లీ. అదే రకంగా ఈరోజు రామచంద్ర ఎంతున్నా చిన్న కుర్రోడు, చిన్నప్పుడు ఎత్తు ఉండేవాడు. మరి ఇప్పుడు పెద్దోడు ఎత్తున్నాడు. ధ్రువ హీరో అయితే మా అమ్మాయి ఉపాసన పెళ్లి చేసుకొని ఉపాసన హీరో ఎత్తున్నాడు. దాంతో పాటు సినిమా నిర్మాత అందరూ అన్నారు ఆయనకి నుంచి ఆయన నిర్మాణం ఆయన ఏం చేయగలడు, ఓన్లీ కబుర్లు అన్నారు. ఇప్పుడు అందరూ ముక్కు మీద వెళ్ళేసుకుని ఇదేం మాట మజాక తన తడాకా చూపించాడు. నాయనతో సినిమా తీసి నిర్మించి ఈరోజు 108 కోట్ల రూపాయలు కమాన్ ఇస్ ఫెంటాస్టిక్. బిగ్ హ్యాండ్ టు ఎవరీథింగ్. దాంతో పాటు ఐ రిక్వెస్ట్ మా కృష్ణారెడ్డి, అనదర్ మెగా స్టార్ కృష్ణారెడ్డి, యాక్చువల్లీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి కృష్ణారెడ్డి ఐ రిక్వెస్ట్ టు కమ్ అవుట్ హియర్. మెగా కృష్ణ అండ్ సుధా కమ్ హియర్. సుధా కమ్ హియర్. ఏదేమైనా what we have made mark in 50 years, he made mark in 10 years. That is చాలా సంతోషం ఈరోజు అందరూ కలిసి చేయడం. దాంతో పాటు నాగార్జున నాకు ఎంతో ప్రాణం. వాళ్ళ నాగేశ్వర గారు మా ఇంటి పక్కన చిన్నప్పుడు కూడా, ఇప్పుడు చిన్నప్పుడు పెద్దోడైపోయాడు, చిన్నప్పుడు కాదు. నాగార్జున చాలా మంచివాడు, కానీ కాన్షియస్ డిసిషన్స్ ఎక్కువ రాడు. నెక్స్ట్ టైం వస్తాడు. ఈ రోజు చిరంజీవి మీద ప్రేమతో నేను చెప్పిన గౌరవంతో వచ్చాడు. అది కావాలి యాక్చువల్గా ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సంతోషం. అన్నింటి మించి ఈరోజు లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కమాన్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఆల్. సంతోషం. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే అల్లు అరవింద్ నాకన్నా చిన్నవాడు, బిజినెస్లో కానీ వయసులో కానీ తెలియకున్నాడు. నాకన్నా కూడా అడ్వైజ్ చేయగలిగాడు. సినిమాకి వాళ్ళ బ్యానర్ బాగా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ వచ్చాడు. ఏదేమైనా అతను చెప్పాలంటే ఒక వారంలో 108 కోట్ల రూపాయలు బాగా ప్రపంచం అంతా కూడా క్రియేట్ చేశాడంటే we feel proud. చిరంజీవి చాలా సంతోషం. సో గాడ్ బ్లెస్ హిమ్. The Lord Shiva gives him 100 years, but he will become only 50 years old like that. No age for him. So come now. I request Nagarjuna to speak few words. Good evening, everybody. Good evening. Congratulations, Ram. Congratulations. And this is how ilage. I mean, మీ తెలుగు వాళ్ళు, తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నారు. And you have proven undisputed mega emperor of Telugu cinema. And I'm so very happy. మీకు గుర్తుందో లేదో నేను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాను. You should be the blockbuster and break all records. And you have broken all records. What we thought is not possible, you have shown it and made it possible. And opened up the gates for box office. And thank you once again. And of course the dances, of course everything like he says. And congratulations once more. Ashwini Dutt, ఒకసారి I want to speak few words on this occasion. Vasu is back. We are also back. ఇంకోటి చెప్పాను సార్, మీరు 9 సంవత్సరాలు మేకప్ చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటే
దేవుడు మీకు 18 సంవత్సరాలు గిఫ్ట్ ఇచ్చాడు సార్. చూడాలనున్నప్పుడు ఎలా ఉన్నారో 1999లో ఇప్పుడు అలాగే ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్. అది ఆల్ టైమ్ రికార్డ్ చేసింది బాస్కి. ఇంకో విషయం చెప్పాలండి, ఎంతో సంస్కృతి సంస్కారం కలిగిన సుబ్రహ్మరెడ్డి గారు ఇలాంటి సందర్భాలన్నీ సెలబ్రేట్ చేస్తారు. అదే ఆయన గొప్పతనం. అందుకే ఆయన ఇంకా ఇంకా చిన్నపిల్లడు అయిపోతారు. మొన్న డిసెంబర్ 31 నైట్ ఇక్కడ పార్టీ పెడితే ఆయన నాకు తెలిసి 200 నుంచి 300 మంది చిన్న పెద్ద నుంచి పెద్ద ఆడపిల్లల వరకు ఆయనతో పోటీ పడి ఫ్లెక్స్ డాన్సులు ఫోటోలు దిగుతారు. ఏంటండి ఇది లిఫ్ట్ లో వెళ్తుంటే ఆయన బయటికి లాగి మళ్ళీ దిగుతారు ఫోటోలు. అదేంటే ఆయన రహస్యం మాకు చెప్పాలి. థ్యాంక్స్ బాస్. గ్రేట్ ప్లెజర్ టు మీట్ యూ. నాగార్జున ఆల్సో హియర్. థ్యాంక్ యూ. Nagarjuna is a phenomenon and most romantic commercial actor hero, but మన వెంకటేశ్వర స్వామి నమ్మ వెంకటేశ్వర భక్తరామదాసు అన్ని ఇంట్లో అద్భుతంగా అనిపిస్తుంది. Now Bachchan brothers, I request to come out here. వాడి సినిమాకి అద్భుతంగా స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి దాన్ని తయారు చేసిన ఆయన రావడం కోసం మళ్ళాక్కడ వెయిట్ చేయడం కాకుండా నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ ఈజ్ అమెరికాలో బుధవారం రిలీజ్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ కాదు కదా, అంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా అంత ఉధృతంగా మిడ్ ఆఫ్ ద వీక్, నేను మిడ్ ఆఫ్ ది వీక్ రిలీజ్ చేసేటప్పుడు మేము ఒక కన్వర్సేషన్ చేసుకున్నాం. కాబట్టి అమెరికా గురించి మర్చిపోండి, మిడ్ ఆఫ్ ది వీక్ మనకి పండగ ఇక్కడ బాగుంది, ఆ పిక్చర్ వస్తుంది, ఒక రోజు ముందు వేసుకుందాం, ఇట్లా మాట్లాడుకున్నాం. అమెరికా కొంచెం మర్చిపోండి అన్నాం. అసలు అమెరికాలో వాళ్ళు ఎవరు మర్చిపోకుండా ఆ ఉద్యోగం చూసి దట్ ఇస్ మై ఫస్ట్ షాక్ అండ్ సర్ప్రైజ్. సో డెఫినెట్ గా ఇది సుబ్రహ్మరెడ్డి గారు ఇది టీవీకి ఇవ్వకుండా ఉండరు, వాళ్ళు చూడకుండా ఉండరు. వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాకుండా అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా మా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. Bachchan Gopalakrishna is a powerful speaker, powerful writer, powerful personality, my good friend. అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ అవగానే మెగాస్టార్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఇట్ ఈజ్ వన్ మ్యాన్ షో అని. ఇప్పటికీ అదే ఒప్పుకుంటున్నాను నేను. ఆయనే ఆడిస్తున్నారు ఈ సినిమా. నెంబర్ 1 కథ సినిమా సక్సెస్ కారణం అవుతుంది. ఆ కథను ఎన్నుకుంది కూడా ఆయన, కాబట్టి ఈ మార్క్ కూడా ఆయనకే వేస్తున్నా. చిన్నపిల్లాడు మా అబ్బాయిలు అంటాడు రామ్ చరణ్, అతను మాతో కలిసి ఒకసారి అయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు చూశాను నేను. బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరంటే రామ్ చరణ్ అని అంటారు. అంత మంచి మనిషి, ఎంత మౌనంగా ఉన్నాడు చూడండి. 108.43 కోట్లు గ్రాస్ చేసిన సినిమా చేసి నిర్మాతగా ఉన్నాడా, ఏం ఎరగనట్టు అలా చాలా మౌనంగా కూర్చున్నాడు. అది కూడా అరవింద్ గారితో చెప్పిస్తున్నాడు తన పక్కన కూర్చుని. అలా మెగాస్టార్తో ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 దాకా గురుగారు మన జర్నీ, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ. మీరు సినిమాలో స్వీట్ వార్నింగ్ అన్నారు, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ మా జీవితానికి. అసలు ఎవరైనా 30 ఏళ్ళు దాటి ఖైదీ నెంబర్ 150లో హీరోకి వయసు ఉంది అనుకుంటే వాళ్ళ కడుగోళ్ళు పెట్టుకోవాలంతే. అసలు ఎంత, నేను ఇప్పుడే అడిగా సార్, ఇది వరకు శ్రీదేవిని అడిగేవాళ్ళు మీ సౌందర్య రహస్యం ఏంటని, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామండి మీ అందం రహస్యం మాకు కొంచెం చెప్పండి సార్, మేము కూడా తయారవుతాం.
నిజంగా ఘరానా మొగుడు కంటే ముందు గ్యాంగ్ లీడర్ మేము రాసుకున్నాం. ఆ సినిమాలో చూసినప్పుడు చిరంజీవి గారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డిక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇప్పుడు ఇవాళ 2016 కాదండి, మేము అప్పుడు వెళ్ళిపోయాం. అంచేత ఈ సినిమా సక్సెస్ మా వినాయక్, మా సత్యానంద్, మా బుర్ర సాయి మాధవ్, మా వేమారెడ్డి, ఎందుకంటే రచన అనేది సినిమా సక్సెస్ లో చాలా భాగం అవుతుంది. ఇంతమందిని ఆయన తిరిగి మళ్ళీ వెండితెర మీదకి వస్తున్నప్పుడు ఆయన అందరికీ నచ్చాలి అని పడ్డ కష్టం, ఈ విజయం అంతా ఆయనకే ఇచ్చేస్తూ మెగాస్టార్ గారికి మా పరచూరు బ్రదర్స్ తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను రామ్ చరణ్ ఒక విషయం మెచ్చుకోవాలంటే నిజమైనటువంటి ప్రియమైన కుమారుడు ఒకే ఒక్కడు. ఆ నమ్రత తండ్రి అంటే 6 years ఏం ఫంక్షన్ చేశాడు, ఇంత గ్రాండ్ చేశాడు. సో నాన్న సినిమా మళ్ళీ యాక్ట్ చేయాలంటే నేను వస్తాను, ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్స్, నువ్వే పాటు చేస్తావు, నేను తీస్తానని చెప్పి తీశాడు. చూడడం చిన్న పిల్లలు తెలియదు సాధ్యుడు చూసినామంటే కాదు వస్తాడు. చాలా స్మార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మై ఓన్ చైల్డ్. ఈరోజు నాకు రామ్ చరణ్ 2 రకాలుగా నాకు కావాల్సిన వాడు. ఒకటి మా చిరంజీవి బిడ్డ, ఒకటి మా శోభన అల్లుడు నాకు కావాల్సింది. సో 2 విధాలుగా. సో ఐ నో వాంట్ టు స్పీక్. చక్కగా మాట్లాడతాడు. విశాఖపట్నం చూస్తాడు. నాన్న రాకపోతే ఏమి క్రేజ్ యూత్ అంతా కూడా మొత్తం అందరూ ఆయన కలిసి అయిపోయారు. కమాన్ స్పీక్. Thank you, Subramanian. Thank you everyone for coming and inviting Dad in such a lovely way. It's like an extended family over there. Thank you once again. Thank you, Aunty also. Thank you very much. అందరూ గుర్తుపెట్టుకోండి, మార్చి 27 తెలుగు ఉగాది, మా బిడ్డ పుట్టినరోజు ఆ రోజున. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఈరోజు చిరంజీవి మాట్లాడే ముందర ఒకసారి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎంతో ఉత్సాహంగా, ఎంతో హ్యాపీగా వచ్చారు. ఐ మస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మై ఫేవరెట్ చైల్డ్, నాకు శిష్యుడు గురువుడు ఎక్కుతాడు మెగాకృష్ణ. నాకు యాక్చువల్గా శిష్యుడే, ఇప్పుడు అప్పుడు గురువుగా కూడా ఉంటాడు. చాలా డైనమిక్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్, మనకు జరిగించేటువంటి కృష్ణానికి మెగా మీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. మీరంతా వచ్చారు. చాలా ఆయన స్పీచ్ కూడా ఓన్లీ యాక్షన్ చేస్తుంది, ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంతోషం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, మన చిరంజీవి ఈ ఏజ్లో 40 years పవర్ ఎలా ఉన్నాడంటే, డిసిప్లైన్, కాంపాక్ట్ పర్సనాలిటీ, ఆయన మంచి మానవతని ప్రతిబింబం. అంటే ఎవరు నొప్పించడం. నేను 25 సంవత్సరాల క్రితం చాలా స్టేట్ రోడ్ తీస్తే ఆ డబ్బులు తీసుకోవడం, సినిమా పూర్తిగా 70 తీసుకుంటాడు. హోటల్లో ఖర్చులు అయితే నో 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 ప్రొడ్యూసర్, ఐ మస్ట్ పే అంటాడు. ఒకసారి సినీ చరిత్రలు ఎవరు చెప్పరు, ఓన్లీ చిరంజీవి నాట్ అలా చేయబెట్టింది. అంత సిస్టమేటిక్గా ఒకటి చిరంజీవి ఈరోజు సక్సెస్ అయిన దానికి కారణం ఏంటంటే అందరి ప్రేమ ఆయన లేదు. ఐ అడల్ యూ మ్యాన్, ఐ బ్లెస్ యూ. మరి ఇంకా ఇంకా కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. దాని Thank you, sir. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ సరదాగా ఒక గెట్ టుగెదర్ అనుకున్నాను. ఇదే హోటల్లో చాలాసార్లు గెట్ టుగెదర్గా కలిసాము. ఏదో పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండే తప్ప ఇప్పుడు ఏదో స్టేజ్ అది పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏమైనా ఆయన ప్రేమకి మనం అడ్డు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆపద్బాంధవుడు, కళాకారులకు ఆత్మబంధువు, మా అందరి కళాబంధువు సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేసినా అవన్నీ నాకు వచ్చాయి, నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసు ఆయన ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. దానివల్ల ఆయన వచ్చే లాభం ఏమీ లేదు. ఒక
ఒక ఆనందం తప్ప మాకు విపరీతమైన ఆనందం ఇచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఈయన సాక్షాత్తు ఆ మహాశివుడు ఉన్న క్వాలిటీ వచ్చారా ఒక భోళాశంకరుడు, అలాంటి భోళాశంకరుడు క్యారెక్టర్ టి సుబ్రహ్మరెడ్డి గారికి, ఆయన భక్తుడు గారు. అలాంటి సుబ్రహ్మరెడ్డి గారు ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇలాగా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మరెడ్డి గారు. చిరంజీవి వయసు తగ్గిన చిరంజీవి చాలా యంగ్గా కనపడుతున్నాడు, ఎప్పుడో చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? టి సుబ్రహ్మరెడ్డి గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను చెప్పడం అన్నది అది అత్యనిపించుకోవడం చాలా సభ. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా, కొంచెం డిప్రెషన్ లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టి సుబ్రహ్మరెడ్డి గారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఆయన ముఖంలో మడత ఉండదు, చొక్కా మడత నలగదు, ముడత ఉండదు, మడత నలగదు. అది ఏంటి అంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహారపు అలవాట్లని సరి చేసుకోవడం, లేకపోతే వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరుల మంచి కోరుకోవాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు ఆ రకంగా ఇనీషియల్ గా ఇన్స్పిరేషన్ టి సుబ్రహ్మరెడ్డి గారు. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో. ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం అని అనుకుంటాను. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి టి సుబ్రహ్మరెడ్డి గారికి మనస్ఫూర్తిగా వారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలాగా అభినందించే ఈ సభలో పాల్పంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్, ఆయన సంస్కారానికి చేస్తాను. నాగార్జునకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నాగార్జున గారు ఆయన ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా తన ఆత్మీయుగా చూశారు. అంతే ప్రేమ కూడా నానించి కూడా నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్ ఎటికెట్. ఆ రకంగా ఇంత సంస్కారవంతమైనటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా అనిపిస్తుంది. నిజమైన పోటీ ఏం కాదు. ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ వల్ల పోటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ మా అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్షన్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపచ్చులు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటిది లేకుండా ఉండడం కోసంగా ఎప్పుడు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండడం అనేది అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివ్యూలు కాకుండా, ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదపడుతున్నట్టు దానికి అన్ని రకాలుగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి తన ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషాలు తెలియజేస్తూ, ఆయన సినిమా ఉంది, అది ఆయన కొట్టిన పిండి, ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేశ. ఇక మా రాఘవేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురి కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, గతంలో అందమైన మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు, నన్ను ఆహ్వానిస్తారు. దానికి నాగేంద్ర కాదనుకుంటా వస్తారని అనుకున్నాను. ఆయన వద్దనుకున్న ఈయన మొహం పెట్టేస్తారు. ఈరోజు నేను అదే ఆ మొహం వచ్చాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగార్జున. ఇంకా ఇప్పుడు దాకా వినయ్ ఉండేలేదు. సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్ గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమో గతంలో చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా అనే దాని మీద డెఫినెట్ గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత ఏదైనా క్రేజ్ అనేది ఉంటుంది, వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారు అని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు, ప్రజలు వాళ్ళకి నా మీద నా ప్రేమే నిదర్శనం.
ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారికి అందరికీ నేను శిరస్సు వచ్చి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెజవాడ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ ఉధృతో ఆ కోలాహలం అది చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 18, 15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా స్వాగతం పలుకుతున్నారంటే కనుక ఎస్, ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం రిజల్ట్ ఆ నమ్మకం ఒమ్ముగా కూడా చేసింది. నిజంగా చాలా సంతోషం. ఆ రకంగా ప్రేక్షకాభిమానులు అంత పెద్ద ఎత్తున ఉండి మాకు ఆహ్వానం పడటం, ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి 50 మందికి సోదరిమణులకు అలాగే మా సోదరులకి మా ఫ్రెండ్స్ కి ఇంత ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా సభముగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడుతూ పోతే కనుక ఇది పెద్ద సభ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడం అనేది చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రేమ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ. మా పంచుని సోదరుల గురించి, సత్యానంద గారి గురించి, ఇక్కడ వెళ్ళిపోయిన వినాయక్ వీళ్ళందరూ కూడా చేశారు. ఇది సినిమా గురించి వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞంగా ఉంటాను. ఇది మించి నేను చెప్పాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now, Jayprada, the always most beautiful lady, I request you to come out. Jayprada, come here. Jayprada, come here. Give a big clap to Jayprada. Now she will speak. Next speaker. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బాస్ ఇస్ బ్యాక్. సో ఆ సందర్భంగా మనం సుబ్రహ్మరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ పిలిచారు. కంగ్రాచులేషన్స్ టు చరణ్ బాబు, బికాజ్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ, అండ్ ఒక ఫాదర్ కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఈస్ ఆర్టిస్ట్ గా ఆఫ్టర్ 10 years. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, పాలిటిక్స్ లో మేమిద్దరం వెళ్ళాము, కానీ మేమిద్దరం కూడా మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయాం. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి, ఒక మాస్ సబ్జెక్ట్ ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150. కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారికి కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలికిస్తారు. ఈరోజు సుబ్రహ్మరెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయూతనివ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మ్యాగ్నానిమస్ పర్సన్ సుబ్రహ్మరెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మై హీరో, మా చిరంజీవి గారికి, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ ని షేర్ చేసుకుంటూ ఒక సక్సెస్ ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్. మెనీ మోర్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. I request Ravi Prakash, TV9. Come on, come. See, Ravi Prakash, first time in his life has come. Come on, give a big hand for Ravi Prakash. So TV9 being the greatest channel,
రాము TV9 ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా TV9 అంటే రవి ప్రకాష్ ఇది యాక్చువల్లీ స్పిరిట్ బిహైండ్ చిరంజీవి స్పిరిట్. ప్రతి వాళ్ళు అంటారు వెనకాల ఏ అడ్రస్ లేకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వే పెద్ద చిరునామా అయిపోయావు అని నన్ను అంటుంటారు. కానీ నేనంటాను రవి గారు ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ తనలో నాలుకలా అయ్యి ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ TV9 తలమానికంగా నిలబడింది, నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. దాని వెనకాల రవి ప్రకాష్ ఒక్కరే కాదని వివిధ అంశం ఎవరు కాదని సత్యం. అంత స్థాయికి తీసుకెళ్ళడం వెనకాల ఆయనకి ఎంత కృషి ఉంది, ఎంత కష్టం ఉంది. ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా రవి గారు ఆయన చేసిన కృషి వల్ల ఒక ఛానల్ ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉండేటే కనుక దానికి ఆయన ప్రధానమైన కారణం. ఈ రోజున ఎక్కడికి రారండి ఆయన తెలిసి. అలాగే ఈ మధ్యకాలం కూడా ఎక్కడికి వెళ్ళి స్టూడియో దాటి ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కానీ స్టూడియోలో ఆయన ప్రోగ్రామ్స్ కూడా యాంకర్ ఒకటి ఎక్కడ లేదు. అలాంటిది నా రిలీజ్ కు ముందు నేను వెళ్ళాలి, ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది, ఆడే ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, సినిమా రిలీజ్ ముందు ఆ ఇంటర్వ్యూ నేను చేయాలంటూ స్వయంగా రావడం నాకు ఎల్లేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజు ఆయనతో పాటు ఆ ఇంటర్వ్యూ చేస్తుంది. అండ్ అతిగా ఆత్మీయత కనబరిచినటువంటి రవిప్రకాష్ గారు ఈ రోజున సుబ్రహ్మణ్య గారి ఆహ్వానం మేరకు మళ్ళీ తిరిగి వచ్చారంటే అదే అభిమానం కారణం మా ఇద్దరి మీద. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రవి గారు. నిజంగా రవి ప్రకాష్ హీరోయిక్ పర్సనాలిటీ. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ TV9 టుడే. ఒక ప్రోగ్రామ్ అయితే మీరు TV చూసేప్పుడే అంటారు మొత్తం. కమాన్ స్పీక్. ధన్యవాదాలు సుబ్రహ్మణ్య గారు, ధన్యవాదాలు చిరంజీవి గారు. ఈరోజు ఇద్దరు యువకులతో పాటు ఈ వేదిక మీద నేను సుబ్రహ్మణ్య గారు, చిరంజీవి గారు తెలుగు జాతికి స్ఫూర్తిగా ఈరోజు నిలుస్తున్నారు. తెలుగు ప్రజానీకం నిత్య యవ్వనంలో ఏ విధంగా నిలబడాలి, నిత్యం ఉత్సాహంగా ఏ విధంగా నిలబడాలనే విషయం గురించి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తాన్ని ఈరోజు చిరంజీవి చాటి చూపించారు. తెలుగు సినిమా శక్తి ఏంటి, తెలుగు మాధ్యమం శక్తి ఏంటని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. చిరంజీవి ఇదే విధంగా అనేక విజయాలని అందుకోవాలని, అనేక ప్రయోగాలు చేయాలని ముందు ముందు ప్రపంచ ప్రజానీకానికి తెలుగువాడి సత్తా ఏంటో రుజువు చేయాలని నిరూపించాలని కోరుతున్నారు. అవకాశం ఇచ్చినందుకు ఆపై వెంకటేశ్వరరావు. చిరంజీవి గారి లెవెల్కి ఒకే ఒకటి పోయింది, ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు వచ్చే సినిమా ఒకే ఒకటి ఉంది, ఉయ్యాల నరసింహారెడ్డి. సురేంద్ర రెడ్డి గారి దర్శకత్వంలో మేము చేస్తే అది సురేంద్ర రెడ్డి ఒకటే మాట చెప్పారు, ఏమైనా ఇది అట్లీస్ట్ ఆస్కార్ అవార్డు నామినేట్ అవ్వాలి, అయితేనే మనం పని చేద్దాం, లేకపోతే చెప్పేద్దాం చిరంజీవి గారికి అన్నాను. ఇవాళ ఇంత సంతోషంలో చిరంజీవి గారి మార్కెట్ వాల్యూ అందరూ చెప్పారు, కానీ ఆయన జీవిత వాల్యూ ఏంటో నాకు తెలుసు. ఆయన 100% ఈ సినిమా మేము ఆస్కార్ నామినేట్ చేస్తాం, ఆస్కార్ అవార్డు కొడతాం అని ఈ సందర్భంగా చెప్తాం సార్. సుబ్రహ్మణ్య గారు ఆ రోజు మమ్మల్ని మీరు ఇక్కడ కాదు ఎక్కడో సన్మానం చేస్తారు, ఆ రోజు రావాలని మనసారా కోరుకుంటున్నాను. అరవింద్ గారు మీరు కూడా కోరుకుంటున్నారు. అదే మెయిన్. థ్యాంక్ యూ టు ఆల్. లెట్స్
జీవితం చాలామందికి వరం. కొంతమందికి శాపం. కానీ నాకు ఓ యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఉన్న శత్రువుతో కాదు, ఎక్కడున్నాడో తెలియని శత్రువుతో.